యుద్ధాల్లో శత్రువుతో ముఖాముఖి తలపడతారు కానీ రాజకీయాల్లో ప్రత్యర్థులను వెనుక నుండి దెబ్బ కొడతారు. ఇది గమనించకపోతే ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్నికల నాటికి ప్రజల ముందు దోషులుగా మిగిలిపోవడమో లేకపోతే రాజకీయంగా అనామకులుగా మారిపోవడమో తప్పదు. ఇప్పుడు ఇదే ఎపిసోడ్ ఆ నియోజకవర్గంలో నడుస్తుందట. ఆ ఎమ్మెల్యే పరిస్థితి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా ఉందట. ఏరికోరి వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న నాయకులే ఆయన కింద గోతులు తీస్తున్నారట. వివిధ వర్గాల్లో ఆయనపై వ్యతిరేకత వచ్చేలా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారట. సన్నిహితులకు ఈ విషయం తెలిసి కూడా ఎమ్మెల్యేకు చెప్పలేకపోతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. 2023 సాధారణ ఎన్నికల్లో 52,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తుండగా రాజకీయ ప్రత్యర్థులు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఎన్నికల నాటికి ఆ నాయకుని గ్రాఫ్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. నిధులు తీసుకురావడం, అభివృద్ధి చేయడం వరకు బాగానే ఉన్నా గండ్ర సత్యనారాయణరావు చేస్తున్న అభివృద్ధి కంటే ఆయన నోటి దురుసు గురించే భూపాలపల్లిలో ఎక్కువగా చర్చ జరుగుతుందట. ఎమ్మెల్యేకి నోటి దురుసు ఉన్న మాట నిజమే అయినా అది చారానా అంటే బారానాగా చేసి చూపించడానికి ఒక స్పెషల్ టీం పనిచేస్తుందన్న ప్రచారము జరుగుతోంది. భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్యా సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని పార్టీల నుండి కీలక నేతలు ఆయన వెనకే నడుస్తామంటూ హస్తం కండువా కప్పుకున్నారు. పాత కొత్త నాయకులతో భూపాలపల్లి కాంగ్రెస్ భవన్ నిండిపోయింది. రికార్డు స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గండ్ర సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులంతా కలవరానికి గురవుతున్నారట. కొత్తగా వచ్చిన వారికి భవిష్యత్తులో పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారట. మొదట్లో చేరికలు పెరిగినప్పుడు భూపాలపల్లిలో ప్రతిపక్షం అనే మాటే లేకుండా పోయిందని కాస్త సంబరపడ్డారట. అయితే ఆ సంబరం ఎక్కువ రోజులు లేకుండా పోయిందని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నాయని సమాచారం. దీంతో ఫ్యూచర్లో తమ పదవులకు ఎక్కడ ఎసురు వస్తుందో అని భయపడిపోతున్నారట. ప్రతిపక్షమే లేదనుకున్న చోట ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే తీరుతో కొంతమంది సీనియర్లు పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. మరోవైపు వివిధ సంఘాల నేతలు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాటుపడుతుంటే వివిధ వర్గాల్లో ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తమవుతుండడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరు పడితే వాళ్ళు హస్తంగూటికి చేరడం ఎక్కువైందంటూ ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఒంకింత అసంతృప్తితో ఎమ్మెల్యేకి దూరం జరిగారట. అధికారం ఎక్కడుంటే అక్కడ పాగా వేయడం అలవాటైన కొందరు నాయకులు 24 గంటలు సత్తన్న సత్తన్న అంటుండడంతో అది భరించలేని పాత కాంగ్రెస్ లీడర్లు సైలెంట్గా పక్కకు జరిగినట్టు చెప్పుకుంటున్నారు. అదే అదునుగా భావించిన వలస నేతలు తమ వ్యూహానికి పదును పెట్టి అసలు ప్రతిపక్షమే లేదనుకున్న చోట ఎమ్మెల్యే మీద అసంతృప్తి రేగేలా చేశారట. ఎమ్మెల్యే వెంటే ఉంటూ కొంతమంది ఆయనకు చెడ్డ పేరు వచ్చేలా పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్స్ దగ్గర వినిపిస్తున్నటువంటి మాట. గండ్రా నోటి దురుసుగా అంతర్గతంగా మాట్లాడిన మాటల్ని ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర ప్రస్తావిస్తూ ఆయన్ని బద్నాం చేస్తున్నారట. అలాగే అధికారుల గురించి ఇంటర్నల్గా మాట్లాడిన మాటలను, పోలీస్ స్టేషన్లో ద్వితీయ శ్రేణి నేతలు చేస్తున్న పనుల గురించి, అంతర్గత సంభాషణలో జరిగిన చర్చల గురించి వాళ్లకు చెప్పి ఎమ్మెల్యేకు దూరం అయ్యేలా స్కెచ్ గీస్తున్నారన్నది భూపాలపల్లి కాంగ్రెస్ సీనియర్స్ మాట. అయితే ఇదంతా ఒక పథకం ప్రకారమే కొంతమంది నాయకులు నడిపిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇష్టారీతన గులాబీ పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడంతో ఇప్పుడు వాళ్లే ఎమ్మెల్యేకు ప్రజల్లో వ్యతిరేకత కలిగేలా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే తన నోటి దూకుడు కారణంగా ద్వితీయ శ్రేణి నాయకుల వద్ద బలవుతున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో బీఆర్ఎస్ నుండి హస్తం పార్టీలో చేరిన కొంతమంది నాయకులు కావాలనే ఎమ్మెల్యేను పక్కదారి పట్టిస్తున్నారని, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కింది స్థాయి నాయకుల వద్ద ప్రస్తావిస్తూ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీలోని మాజీ ప్రజాప్రతినిధుల వ్యూహంలో భాగమేనని చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల్లో ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిగించడంలో సక్సెస్ అయ్యారని, ఇదే ఊపులో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలకు బూస్టింగ్ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభపడవచ్చని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారట. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న నాయకులను, శ్రేణులను గులాబీ పార్టీలోకి చేర్పించేందుకు తెర వెనుక రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే కొద్ది నెలలుగా ఎమ్మెల్యే తెర వెనుక జరుగుతున్న తతంగాన్ని గుర్తించలేకపోతున్నారట. మరోవైపు ఎమ్మెల్యే మాట తీరు, ఒంటెద్దు పోకడలతో ఆయన సన్నిహితులు సైతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను చెప్పేందుకు వెనుకాడుతున్నారట.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనని చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. రాజకీయాల్లో ముందు చూపే కాదు, వెనక చూపు కూడా ముఖ్యమని ఎమ్మెల్యే గండ్ర ఎప్పుడు తెలుసుకుంటారో అనేది సీనియర్ కాంగ్రెస్ శ్రేణుల మాటగా వినిపిస్తోంది.